హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నమస్తే, నేను మీ రావులమ్మని. సో రావులమ్మ, ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వచ్చినామో చెప్పాలి కదా. సో మనం ఉన్నాం గుజరాత్ ఉన్న రాజ్కోట్ లో. రాజ్కోట్ లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ దగ్గరకు వచ్చాం అన్నమాట. ఎస్, ఇక్కడికి మన ఇద్దరిని ఇన్వైట్ చేసింది హరికృష్ణ గారు. ఎస్, ఈయన మన తెలుగు వాళ్ళందరికీ కూడా అక్కడ ముఖ్యంగా ఈ యూనివర్సిటీ నుంచి అఫీషియల్ పార్ట్నర్ అన్నట్టు ఆయన అడ్మిషన్స్ చేయడానికి. సో ఈడ ఒకసారి ఎడ్యుకేషన్ చూడండి, ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి అని చెప్పి మనం పిలిచిండు. ఇంకొకటి ఏంటంటే అన్ని కంట్రీల నుంచి వచ్చే చదివే పిల్లలు కాకుండా ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అంటే వందల సంఖ్యలో ఉన్నారు. ఎందుకున్నారు అది ఇమీడియట్ గా అందరికి రావాల్సిన డౌట్ అదే. అక్కడ అన్ని యూనివర్సిటీస్ వదులుకొని, అన్ని కాలేజెస్ వదులుకొని ఇక్కడికి వచ్చి కొంతమంది చదువుకుంటున్నారంట. మరి వాళ్ళకి ఏం తెలిసిందని వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, మనం కూడా తెలుసుకోవాలి కదా. డెఫినెట్ గా. మధ్యలో లాన్ అంతా బాగుందబ్బా, చాలా బాగుంది యూనివర్సిటీ. అసలు మంచిగా ఒక యూనివర్సిటీ అంటే ఎక్కడ అంటే నిజంగా చెప్పాలంటే తెలుగు స్టూడెంట్స్ అంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది. మనము చాలా మంది కూడా కలలు కంటూ ఉంటాం అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలని. అమెరికాలో యూనివర్సిటీ కల్చర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ స్పేస్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికంటే ముందు కూడా మనం మాట్లాడుకోవాల్సింది ప్లేస్మెంట్స్ గురించి. ఎస్, సో రావులమ్మ వచ్చేసింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. నిజంగా చెప్తున్నాను, అసలుకి మనకి ఒక అమెరికాలో, యూకేలో, యుఎస్ లో ఉన్న యూనివర్సిటీ లాగే ఉంది. ఎంట్రన్స్ కానీ, మొత్తం క్యాంపస్ కానీ, ఓవరాల్ గా చూస్తే మనకి ఎంత బాగుందంటే ఆ గ్రీనరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికి మించి అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మన తెలుగు వాళ్ళతో, మిగతా కంట్రీ వాళ్ళతో ఎక్కడి నుంచో వచ్చారండి. సౌత్ కొరియా అంట, అని ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఇంకెవరెవరు? హరికృష్ణ గారు. హరికృష్ణ గారు మనల్ని ఇన్వైట్ చేసిండ్రు. అసలు క్యాంపస్ ఇవాళ ఆయన్నే చూపించబోతున్నారు. సో ఆయనతో మాట్లాడదామా? యా ప్లీజ్. సో హాయ్ హరికృష్ణ గారు. వెల్కమ్ అండి రోషన్ గారు. థాంక్యూ సో మచ్ రమ్య గారు. థాంక్యూ అండి. మన తెలుగు విద్యార్థులకి మార్వాడి గురించి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మీ సుమన్ ఛానల్ ద్వారా తెలియజేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్. అండ్ ఇంకోటి ఈయన గురించి మాట్లాడాలి ఏంటంటే అండి, ఈయనకు మంచి విజన్ ఉంది టువర్డ్స్ ఎడ్యుకేషన్. నిజంగా ఇంత మాట్లాడుతుంటే నాకు నిన్న చాలా విజనరీ ఉన్న వ్యక్తి, అండ్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం మార్పు రావాలి, ఇలాంటి మార్పు వస్తే బాగుంటది అని బాగా స్టడీ చేసిన వ్యక్తి అనిపించింది. సార్ ప్లీజ్ ఒకసారి యూనివర్సిటీ తప్పకుండా మీరు చూపిస్తే చూడాలని మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే దాని యొక్క రూపురేఖలు దీంట్లో కనిపిస్తున్నాయి. సో లెట్స్ సీ. ఇప్పుడు మనము స్టూడెంట్స్ని కలుద్దాం. సో మరి నీ పేరేందబ్బా? రాంప్రసాద్. రాంప్రసాద్ ఎక్కడి నుంచి నువ్వు? నంద్యాల నుంచి. నంద్యాల నుంచి. రాయలసీమ వాళ్ళు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ దెమ్ మొత్తం రాయలసీమ వాళ్ళే సార్. కోస్తా అంతా తక్కువ సార్. ఇక్కడ ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారు అంతే, మిగతా అంతా రాయలసీమ. నీ ఉద్దేశం నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి చదువుకోనికి? మ్యామ్ యాక్చువల్లీ టు ఇంక్రీజ్ అవర్ స్కిల్స్ మ్యామ్. ఓకే. సైడ్ మొత్తం నాలతాయి పురత ఇట్లా ఉంటుంది కదా, సో ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది అని వచ్చినావు, అంతేనా? బాగుందా? మనం అనుకున్నట్టే ఉందా? బాగుంది మ్యామ్. ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమిస్టర్. ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంది సార్. తెలంగాణ అంటే కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటుంది సార్. ఫుడ్ అడ్జస్ట్ అవ్వాలి. హెల్దీగా తయారవుతారు, ఉప్పు కారం తక్కువ తింటే. సో నేను వాట్స్ యువర్ నేమ్? శ్రావణి మ్యామ్. శ్రావణి. వేర్ ఆర్ యు ఫ్రమ్? కర్నూల్. మళ్ళీ ఎందుకు నువ్వెందుకు తెలుగు చేయలేదు? ఓకే. ఎలా ఉంటుంది యూనివర్సిటీ ఓవరాల్ గా? యూనివర్సిటీ మొత్తం చాలా బాగుంటుంది సార్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చింటారు కాబట్టి మనం అందరి నుంచి మనం నాలెడ్జ్ని గ్యాదర్ చేయొచ్చు ఈజీగా.
మన సైడ్ అంటే మన వాళ్ళమే ఉంటాము, వేరే వాళ్ళతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వము. మనలో మన మాట మన తెలుగులతో నుంచి మాట్లాడతారా ఇక్కడ వాళ్ళంతా? అలాగే భాష చెప్పేం కాదు. ఇక్కడ ఏ పార్షాలిటీ కూడా చూపించాము, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు వీళ్ళు ఇక్కడ నుంచి అని కూడా. ఓ వెరీ గుడ్. ఆ డిస్కషనే ఉండదు. లేదు మేడం. సూపర్ గ్రేట్ అసలు. రాములమ్మ, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇప్పుడు 6th ఫ్లోర్ కి వచ్చినాము. ఎస్, ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ లైబ్రరీ అది కూడా విత్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్ తోని ఉందంట. సో ఒకసారి చూద్దాం. అంటే చెప్పారు వాళ్ళు ఇండియాలోనే బిగ్గెస్ట్ లైబ్రరీ అని కూడా. అండ్ చాలా హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయంట. ఓ పిన్ డ్రాప్ సైలెంట్. కానీ పిల్లలందరూ చూడండి ఎంత బాగా చదువుకుంటున్నారో. ఓ మై గాడ్. టేబుల్స్ చైర్స్ కావాల్సిన వాళ్ళు ఇట్లా, సెపరేట్ క్యాబిన్స్ కావాల్సిన వాళ్ళు ఇట్లా, సోఫా కావాల్సిన వాళ్ళు అక్కడ. అవును. సో ఎవరికి ఎక్కడ కూర్చోవాలనుకుంటే అక్కడ కూర్చుంటున్నారు కదా. తెలుగు వాళ్ళు మన ఊళ్ళ అప్పటి నుంచి ముచ్చట పెడుతున్నా నేను. ఏం తమ్ముడు, ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాద్ లో మల్లారెడ్డి ఉంది, సిఎంఆర్ ఉంది, ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా. ఎందుకు ఇంత దూరం వచ్చావు? అంటే అక్కడికి ఇక్కడికి ఫీజు తక్కువ అన్న రీజన్. అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ కన్నా ఇక్కడ ప్లేస్మెంట్స్ తొందరగా వస్తుంది. ఓకే. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. మెయిన్ లాంగ్వేజ్ అంటే అందరితో ఇంటరాక్ట్ అవుతుంటే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కదా, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్రేట్. సో కొంచెం ఫార్ వస్తే కొంచెం హోమ్ నుంచి కొంచెం అదే ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అర్థమవుతుంది. అందుకొచ్చాం. అర్థమైపోయిందా? ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండు అర్థమైంది. ఇంకొకటి అర్థమైందా? ఇక్కడ ఫారెన్ వస్తే అంటున్నాడు అంటే గుజరాత్ వచ్చి ఫారెన్ అంటున్నాడు అంటే ఫారెన్ రేంజ్ లో ఉందన్నమాట వీళ్ళకి. మీ దగ్గర స్పోర్ట్స్ ఎట్లుంటే నాకు చెప్పారు ఒకసారి. ఇక్కడ నేషనల్స్ కూడా వెళ్ళొచ్చు. ప్రతి స్పోర్ట్స్ కి కూడా అంటే చదువుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ కూడా. అవునా? మనకి స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. కబడ్డీ ఉంది, తెలుగులో కబడ్డీ ఉంది మంచిగా, ఫుట్బాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఖోఖో ఉంది, వాలీబాల్ ఉంది, ఆల్ గేమ్స్ అన్ని ఉన్నాయి. అథ్లెటిక్స్. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా అట్లా నేషనల్ లెవెల్ ఆడినోళ్ళు ఉన్నారు, ఏ ఆడినోళ్ళు ఉన్నారు, నేషనల్ మా సీనియర్స్. అవునా? ఉన్నారు. వాలీబాల్ లో ఉన్నారు, కబడ్డీలో. ఆడతావా ఏమన్నా? నేను ఆడతా. వాలీబాల్ నేర్చుకుంటున్నా. వాలీబాల్, ఖోఖో, క్రికెట్ ఆడతారా? ఆడతారు. క్రికెట్ లో కూడా ఉన్నారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు. అవునా? స్కాలర్షిప్స్ వస్తాయి దీంతో మనకు. అక్కడ నేషనల్ కి వెళ్తే రావచ్చు. జిమ్ కూడా ఉంది. జిమ్ కూడా ఉందా యూనివర్సిటీలో? ఫ్రీ జిమ్ కూడా ఫ్రీ. సెపరేట్ గర్ల్స్ కి బాయ్స్ కి ఎగ్జామ్ ఏం ఫీజెస్ అడిషనల్ ఏం ఉండవు ఇక్కడ. నచ్చింది ఏమని చేయొచ్చు. జిమ్ ఉంటది, అన్నీ ఉంటాయి. ఉంటారు అక్కడ ఒక టీమ్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంది కింద. ఇంకా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా కూడా 24/7 అంబులెన్స్ ఉంటుంది ఇక్కడ. వెరీ నైస్ అబ్బా. అసలు నిజంగా అంటే ఒక్కసారి యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్పోర్ట్స్లో యాక్టివ్గా లేకపోయినా కూడా వాళ్ళకి జిమ్స్ ఉంటాయంట. అది కూడా ఆడోళ్ళకి మగోళ్ళకి సెపరేట్ జిమ్స్ ఉంటాయంట. అండ్ ఒకవేళ సడన్గా ఎవరికైనా ఏమైనా అయినా కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం లోపలనే క్యాంపస్లోనే వీళ్ళకి క్లినిక్ కూడా ఉంటుంది. రైట్? వెరీ నైస్. సో అన్ని ఫెసిలిటీస్ మొత్తం ఈ యూనివర్సిటీలో ఉన్నాయంటారు అయితే. ఇది హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్ ఫ్యాకల్టీ అన్నమాట. ఇదంతా కూడా So we'll talk about the system. Yeah. So can you tell me a few words about high performance supercomputer faculty? So मारवाड़ी यूनिवर्सिटी में गुजरात की 7 यूनिवर्सिटीज़ को गवर्नमेंट ऑफ गुजरात ने सुपर कंप्यूटर अलॉट किया था. उसमें से मारवाड़ी यूनिवर्सिटी एक है. इस सुपर कंप्यूटर का नाम है परम सावक, जिसमें 100 GB ऑफ रैम है और 18 GB ऑफ GPU है. और जो ज़्यादातर जो AI का जो मोस्ट जनरेशन अभी है
तो उसमें डेटा सेट को ट्रेनिंग करने में उसका यूज़ होता है। तो मोस्ट प्रोबेबली स्टूडेंट्स को और रिसर्च स्कॉलर और फैकल्टीज़ को ये फैसिलिटी यहाँ पर मिलती है ताकि वो अपना रिसर्च वर्क स्मूथली कर सके। और ये फैसिलिटी फैकल्टी और स्टूडेंट्स कैंपस में कहीं पर से भी एक्सेस कर सकता है। तो ऐसा ज़रूरी नहीं है कि उसको इधर ही आना होगा, वो रिमोटली या फिर थ्रू लैन केबल वो कहीं भी एक्सेस कर सकता है। लार्ज अमाउंट ऑफ डेटा सेट, फॉर एग्जांपल इमेज प्रोसेसिंग का डेटा सेट कुछ भी होता है, हेल्थ केयर में ब्रेन ट्यूमर का डेटा सेट होता है, तो वो सारा डेटा यहाँ पर ट्रेन कर सकता है। डिफरेंस वो है कि अगर आप नॉर्मल कंप्यूटर नॉर्मल लैपटॉप में अगर वो करोगे तो फॉर एग्जांपल कोई एक डेटा सेट जिसको ट्रेनिंग करने में नॉर्मल कंप्यूटर में 4-5 दिन लगते हैं, वहीं सुपर कंप्यूटर में 1 घंटे में हो जाता है। ఓకే, क्योंकि बिकॉज ऑफ मल्टी प्रोसेसिंग। సో యాక్చువల్గా గుజరాత్ గవర్నమెంటే వీళ్ళకి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ పిల్లలకి చదువుకోవడానికి ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళకి ఈ వాట్ ఇస్ దిస్ పరం శావక్, ఓకే పరం శావక్ అనే ఈ సిస్టమ్స్ ని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. There is one community is called GUJCOS, Gujarat Council of Science and Technology. Okay. Has provided this facility, and the CDEC are the manufacturer of these systems. చెప్పు నీ పేరు? పులిశేఖరా? అమ్మో ఏ పులి నాయనా, ఎక్కడ పులి? కర్నూలు పులి. నువ్వు అది కర్నూలు పులులు చాలా మంది ఉన్నారు అబ్బాయి. సో మరి ఏంది ఇక్కడ ఈ కాలేజ్ ఎందుకు వచ్చినావు నువ్వు? కర్నూలు కాలేజీలో లేవా లేకుంటే హైదరాబాద్లో లేవా? ఇడికి ఎందుకు వచ్చినావు? తక్కువ ఫీజు మంచి ఎడ్యుకేషన్ అది కావాలి కదా. నిజమేలే, చాలా మంది తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేసి బాగా ఎత్తుకుంటారు. సో దాంట్లో ఈ మార్వాడి యూనివర్సిటీ బాగా సక్సెస్ అయింది అనమాట. అయితే సో అనంతపూర్ నుంచి రావడానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? కర్నూలు వల్ల ఎవరు లేరు. మంచిగా అనిపించి వచ్చినావు నువ్వే. మరి హాస్టల్ అంతా బాగానే ఉందా? ఎంజాయ్ చేస్తున్నావా? కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది అబ్బాయిడా? ఇంటలేరీలో ఎవరు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువే ఉన్నారు. ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను కూడా. ఓకే, చాలా నీట్ గా ఉంది. అవును, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా రోగులు అవుతారు కాబట్టి మంచి మెయింటైన్ చేస్తారు. రాములమ్మ ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరు కలిసి మంచి వంట చేసి అందరు కడుపు నింపుతున్నారు, బాగుంది. కానీ జరంతా ఉప్పు కారం వేస్తే ఏం పోయింది అంటే మేడం ఇక్కడ వాళ్ళకు ఎక్కువ ఉప్పు కారం ఓకే, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కానీ మన పిల్లలు వస్తారు కదా, పిల్లలకు ఎంత కావాలంటే అంత కారం. సో ఇక్కడ ఆల్మోస్ట్ మన యూనివర్సిటీ అంతా చూసేసాం. బట్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ అయితే అందరికి ఉంటుంది కాబట్టి చూసాం కదా. సో ఒక రూమ్లోకి వచ్చాను నేను ఇక్కడ. హాయ్, తెలుసా నేను ఎవరో? అవునవునవునవునవును. సో మీరు ఇక్కడ చదువుతున్నారా? సో తెలుగు వాళ్ళే. సో అకామిడేషన్ అయితే చాలా బాగుంది, కనపడుతుంది కదా. ఇక్కడ 2 బెడ్ అనమాట. సో ఇక్కడ 2 బెడ్ అని ఇంకా 4 బెడ్ 2 బెడ్ వల్ల షేరింగ్ కూడా ఉంటుంది. 2 బెడ్ 4 బెడ్ ఉంది. ఓ ఏసీ. 2 బెడ్ ఏసీ 4 బెడ్. సూపర్. అకామిడేషన్ అయితే బాగుంది. రూమ్లో పడుకుంటే పోతారా చదువుకోవడానికి? వాటిని లేకపోతే వాటిని పంపిస్తారు వచ్చి ఒక 10 ఆ 10 వచ్చి అన్ని రూమ్స్ చెక్ చేసి. సూపర్. సో అకామిడేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ. బయట నుంచి చూస్తుంటే 5 స్టార్ హోటల్ లుక్ కనబడుతుంది. లోపల కూడా అంతే ఉంటుంది చూడండి. లోపల కూడా అంతే ఉంటుందా? సో నువ్వు ఎక్కడ ప్రాపర్ చీరాల. ఏం పేరు నీ పేరు? మధుకిరణ్. నీ పేరేంటి? భరత్. సో నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు? సెకండ్ ఇయర్. సూపర్. అయితే అకామిడేషన్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. అన్ని రూమ్స్ మనం తిరిగి వచ్చాం కాబట్టి సో చూస్తే చాలా అయితే బాగుంది. సో నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్. సో ఇద్దరు సెకండ్ ఇయర్. సూపర్ అనమాట. సో ఎనీహౌ థ్యాంక్ యూ. సో ఇందాక మన రోషన్ బాబు చూపించిండు కదా బాయ్స్ హాస్టల్ వాళ్ళ ఫెసిలిటీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు నేను వచ్చేసిన గర్ల్స్ హాస్టల్ బ్లాక్ ఏ. ఇది ఉత్తిగానే ఉంది, ఒక్క నిమిషం.
Hello. May I come in? Hi. After coming out of your hostel and university, you will damn miss this, I think. Yeah, And yes, you will for also sure. realize that you learned so much here, staying with your friends, right? Yes. So I think you have to enjoy this life. This life will never come back. This Obviously, period of your life will never come back. So all the best. Be good at studies and Thank you. be good at heart. And you both are very beautiful. Thank all you the so best. much. Thank you. రోషన్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి విషయం ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో మార్వాడి యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్. సో యాక్చువల్గా నేను కనుక్కున్నది ఏంటి అని అంటే రీసెర్చ్లో భాగంగా ఇక్కడ పిల్లలందరికీ రీసెర్చ్ చేయడానికి కొన్ని రిసోర్సెస్ కావాలా. సో ఆ రిసోర్సెస్ కావాలి అని అంటే కొంచెం ఫండింగ్ కావాలా. సో ఆ ఫండింగ్ కూడా వీళ్ళకి మాక్సిమం వేరే ఏజెన్సీస్ నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తుందట. ఒకవేళ అట్లా రాకుండా మార్వాడి యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ విల్ ఫండ్ వీళ్ళకి. సో ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎస్. అండ్ ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు వస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే వీళ్ళే ఫండ్ చేస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ పేటెంట్ వాల్ అని చెప్పేసి పెట్టుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఏంది అని అంటే ఇక్కడ పిల్లలు రీసెర్చ్ చేసి అంటే వాళ్ళకి ఏ ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నా కూడా ఆ ఐడియాని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. చెయ్యండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి, మేము ఫండ్ చేస్తాం. What did you find making sanitary pads with the crop leftover? Like, how is it useful? Is it seriously useful? How is it, to use for ladies? How is it? You tell me. Actually, the product Will is it not be yet. good? Will it be comfortable to use or else anything else? I would like to highlight a point actually. The main issue we face is absorption and the leakage. So I would like to add a point that this pad is more absorbing in terms of it is surpassing the Indian standards, as a single pad is what you can say responsible to absorb just 5 ml of water in 1 minute. And we are proud to say that our sanitary pads are capable of absorbing minimum of 25 ml of water. Wonderful. Yes. ఎడ్యుకేషన్ భాగంలో ఆయన మించిన దిట్ట ఎవరు లేదని చెప్తూ ఉంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సో సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హరికృష్ణ గారు, అండ్ మీ గురించి చెప్తుంటే కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం కలిసాను యూనివర్సిటీలో. థ్యాంక్ యూ అండి. సో ఏం చెప్తారు స్టూడెంట్స్కి? సో మన తెలుగు విద్యార్థులు ఇంత దూరం వచ్చి చదవాలని నేను కోరుకునేది ఏంటంటే ఒక 1700 మంది ఫారిన్ స్టూడెంట్స్తో కలిసి ఒక 53 దేశాల నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్మేషన్కి మార్వాడి యూనివర్సిటీ అనేది చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్స్లో మార్వాడి యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో మన సౌత్ ఇండియా నుంచి తెలుగు విద్యార్థులు ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళు థింక్ చేసేది సేఫ్టీ. మేనేజ్మెంట్తో మేము మాట్లాడింది ఏంటంటే మన సౌత్ ఇండియా పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు కూడా ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో నాన్ వెజ్ రిలేటెడ్గా కూడా సౌత్ ఇండియా హాస్టల్ అనేది ఒకటి రెడీ చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ సౌత్ ఇండియా ఫ్యాకల్టీ తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మన పిల్లల్ని అడాప్ట్ చేసుకొని మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన నెసెసిటీ అయితే చూస్తున్నారు. ఒక గ్లోబల్ నాలెడ్జ్ స్టూడెంట్స్తో మినిమం ఫీజుతో సో పర్ ఇయర్ 1,25,000 బిలో యావరేజ్ పర్సెంట్ స్టూడెంట్స్, అబోవ్ యావరేజ్ పర్సెంట్ స్టూడెంట్స్ 1,10,000 ఫీజుతో మార్వాడి యూనివర్సిటీలో అయితే ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకోగలరు. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళ రూమ్ షేరింగ్ని బట్టి 81,000 నుండి 1.5 lakh వరకు. చాలా బాగున్నాయి హాస్టల్స్ అయితే.
ఎలా అనిపించింది ఓవరాల్ గా మార్వాడి యూనివర్సిటీ చూసిన తర్వాత? క్యాంపస్ చాలా బాగా అనిపించింది. బయట నిలబడితే నాకు ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ గుర్తుకొచ్చింది. ఇట్లానే లైబ్రరీ ఉంటుంది, ఇట్లానే ముందు గార్డెన్ ఉంటుంది, మంచిగా అందరూ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అట్లే అనిపించింది, మంచిగా అనిపించింది. డిఫరెంట్ గా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. నీకేమనిపించింది? వాళ్ళని నేను అడిగినా నా భూతో నా భవిష్యత్తు అంతేనా? సింపుల్ గా అట్లా అనిపిస్తుంది అనమాట మన ఇద్దరికి కూడా. సో తెలుగు వాళ్ళు రావచ్చు అంటాం అయితే ఇది మస్తు, ఆల్రెడీ మస్తు మంది ఉన్నారు. ఓకే, సో రావచ్చు, సేఫ్టీ ఉంది, ఫుడ్ బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది, మేనేజ్మెంట్ బాగున్నారు, అండ్ మోర్ ఓవర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఫీజు తక్కువ. సో ఎస్, మీరందరికీ కూడా ఒకవేళ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉన్నా, లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉండి అడగాలని అనుకున్నా, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. వాళ్ళే డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. సో వాళ్ళు మీకు అంతా గైడ్ చేస్తారు. మీ పిల్లలు వచ్చి హ్యాపీగా గుజరాత్ ఉన్న రాజ్కోట్లో ఈ మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవచ్చు. సూపర్, అంతేనా? చలో మరి పోదాం ఇక. పోదాం. సో థ్యాంక్ యూ సో మచ్.